సత్యవర్ధన్ బెదిరింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. కోర్టు అనుమతితో 2 రోజులుగా కస్టడీలోకి తీసుకొని విచారించారు పోలీసులు. అయితే 2 రోజుల కస్టడీలో వంశీ విచారణకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఇవాళ 3 నిందితుల కస్టడీ ముగిసిన తర్వాత వారి స్టేట్మెంట్ కూడా కోర్టులో సమర్పించనున్నారు పోలీసులు. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలిపే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కస్టడీ ముగిసింది, విచారణ అయితే జరిగిపోయింది. విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చాయి? ఇంకో కేసు కూడా నమోదైంది కదా వంశీ మీద? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీపై ఇప్పటికే దాదాపుగా 21 కేసులు నమోదైనాయి. తాజాగా మరొక కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేసి ఆక్రమించారని చెప్పి గన్నవరం నియోజకవర్గం బాపులపాడుకు సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇక వల్లభనేని వంశీని 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన న్యాయస్థానం నిన్న మొన్న విచారణ చేపట్టారు. పోలీసులకి ఎటువంటి విచారణలో కనీసం ఏమాత్రం కూడా సహకరించిన పరిస్థితి కనిపించలేదు. ఏ ప్రశ్న అడిగినా కానీ తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, దాంతో నాకేం సంబంధం, అసలు సత్యవర్ధన్ ఎవరో నాకు తెలియదు, సత్యవర్ధన్ మా ఇంటికి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, మా వాళ్ళతో పాటు వచ్చాడు, వాళ్ళు కలిసి వచ్చారేమో అనుకున్నా కానీ అతనికి సంబంధించి కిడ్నాప్ కానీ మరొకటి కానీ లేదు, ఇదంతా రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని చెప్పిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి విజయవాడ సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 3వ రోజు విచారణ చేపట్టబోతున్నారు. విజయవాడ సంబంధించిన పోలీసులు దామోదర్ ఏసీపీ దామోదర్ నేతృత్వంలో 2 సీఏలతో పాటు ఈ విచారణ కొనసాగబోతోంది. పోలీసులు అతనితో పాటు కృష్ణప్రసాద్, లక్ష్మీపతి వీరిద్దరిని కంబైన్డ్గా నిన్న మొన్న విచారించి ఈరోజు విడివిడిగా విచారించి మధ్యాహ్నం నుంచి 3 కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ ప్రశ్న అడిగినా కానీ పోలీసులకి సరైన సమాధానం చెప్పడంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ఎక్కడా కూడా డొంకతిరుగుడు సమాధానం చెప్తున్నాడు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకి కూడా వంశీ సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే కొంత ఆగ్రహం, అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత సాయంకాలం 5 గంటల సమయంలో విజయవాడ 3rd న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తారు. ఆ తర్వాత రేపు మరొకసారి తమకు కస్టడీ కావాలని చెప్పి ఇంకో పిటిషన్ కూడా దాఖలు చేయాలని చెప్పి విజయవాడ పోలీసులు భావిస్తారు. మరొక వైపు వల్లభనేని వంశీకి బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఈరోజు విజయవాడ పోలీసులు కౌంటర్ దాఖలు చేయబోతూ ఉన్నారు. వంశీకి సంబంధించి ఇప్పటికే ఒకవైపు బెయిల్ పిటిషన్ కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. రెండో వైపు రేపు వంశీకి సంబంధించి కూడా కస్టడీ ఇంకొకసారి అతను 3 రోజుల పాటు కస్టడీకి ఏమాత్రం కూడా సహకరించలేదు. కనీసం పోలీసులకి సహకరించిన దాఖలాల్లో అడిగిన ప్రతి ప్రశ్నకి దొంకతిరుడు సమాధానం చెప్తున్నారు. ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వట్లేదు, ఎక్కడుందో చెప్పట్లేదు, సత్యవర్ధన్ ఎవరంటే తెలియదు, ఇట్లా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నా కానీ ఎక్కడా కూడా జవాబు లేదు. కాబట్టి మరొక 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు కోరే అవకాశం కనిపిస్తూ ఉంది సౌమ్య. సో ఇవాళ 3 నిందితులను కూడా విచారించే అవకాశం ఉన్నాయి, స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా శివ? వాళ్ళు ఇలాంటి అంటే వంశీకి అనుకూలంగా అంటే మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? సో ప్రజెంట్ ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి? విచారణ ఏ విధంగా జరిపే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా 3కి సంబంధించి అసలు సత్యవర్ధన్ ఎవరు, సత్యవర్ధన్ని మీరు కిడ్నాప్ చేయాలని ఎందుకు అనుకున్నారు, కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ అతన్ని దాచిపెట్టారు, ఏంటనే దానికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయానికి ఎందుకు తగలబెట్టి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎందుకు దాడి చేశారు, దీని వెనక మీరే ఉన్నారా లేకపోతే ఇంకెవరు ఉన్నారు, అసలు ఎవరికి దాడి చేయమని ప్రోత్సహించారు అనే ప్రశ్నలతో పాటు అలాగే సత్యవర్ధన్ వ్యవహారానికి సంబంధించి అతను గతంలో ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఎందుకు అతన్ని బెదిరింపులకు పాల్పడాల్సిన వచ్చింది, అసలు సత్యవర్ధన్ మీకు తెలియదని చెప్తున్నప్పుడు ఎందుకు సత్యవర్ధన్ని మీరు హైదరాబాద్ మీ నివాసంలో కనపడటం జరిగింది, లిఫ్ట్లో వీడియో ఫుటేజ్ ఎందుకుంది, అలాగే సత్యవర్ధన్ని ఎవరి నేతృత్వంలో విజయవాడ న్యాయమూర్తి ఎదుట, అలాగే గన్నవరం, అలాగే హనుమాన్ జంక్షన్, విశాఖపట్నం ఎవరి నేతృత్వంలో తీసేవారు, మొత్తం దీంట్లో ఎంతమంది ఉన్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు, అసలు ఈ కేసుని మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక పోలీసులు కేసు నమోదు చేస్తే ఆ కేసును ఎవరైతే ఫిర్యాదుదారునో అతన్నే బెదిరించి కేసుని విత్డ్రా చేయించుకోవడం, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వటాన్ని ఎట్లా తీసుకోవాలి, ఎందుకు మీరు ఇలా చేయాల్సి వచ్చిందని ఆ కేసుకు సంబంధించిన అనేక రకాల అంటే అదే ప్రశ్నని కొన్ని రకాలుగా మార్పులు చేర్పులు చేసి ప్రతిరోజు కూడా 15 నుంచి 25 ప్రశ్నల వరకు వల్లభనేని వంశీని అడుగుతున్నారు. ఈరోజు కూడా అదే ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 రోజుల కాలంగా అంటే మొన్న నిన్న అదే ప్రశ్నలు అడిగిన పోలీసులు కానీ వంశీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఈరోజు వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ ఇద్దరిని కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ముందుగా విడివిడిగా విచారిస్తారు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 కలిపి విచారించే అవకాశాలు
అంశాలు కనిపిస్తున్నాయి. సో విచారణకు సంబంధించి ఏ అంశాలు అడిగినా కానీ సమాధానం లేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు బలవంతంగా అయినా సరే సమాధానాలు చెప్పాలని చెప్పి సమాధానం చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతున్న నేపథ్యం జరుగుతుంది కాబట్టి కొన్ని ప్రశ్నలకి న్యాయవాది మీరు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారని చెప్పి పోలీసులు కూడా ఎదురు ప్రశ్న వేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరొకసారి కస్టడీ కోరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.